ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధాన వార్తలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట పట్టణం 15 వార్డులో జరిగినటువంటి ఇందిరమ్మ ప్రజాపాలనకు సంబంధించిన గ్రామ సభలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. హరీష్ రావు సమక్షంలోనే ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని ఏ ఒక్కటి కూడా నెరవేర్చడం లేదని, ముఖ్యంగా రైతు భరోసా, రైతు రుణమాఫీ, ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి, ఇందిరమ్మ ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రజలను పూర్తిగా వంచిస్తున్నదని చెప్పారు. గతంలో తీసుకున్న దరఖాస్తులకు అనుగుణంగా లబ్ధిదారుల పేర్ల లిస్టు రాలేదని చెప్పి వాళ్ళు ఆరోపణలకు గురి చేశారు. ఈ సందర్భంగా జరిగినటువంటి మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటిగా వ్యవహరిస్తున్నాడని చెప్పి ఆయన ఈ సందర్భంగా అన్నారు. ముఖ్యంగా ఈ ప్రజల్ని దరఖాస్తులు తీసుకుంటూ ఇబ్బందికి గురి చేయడం తప్ప అందులో చేస్తున్నది ఏమీ లేదని చెప్పి ఆయన చెప్పారు. ముఖ్యంగా రుణమాఫీ ఒక్క గ్రామంలోనే సుమారు 45 మంది రైతులకు రుణమాఫీ కాలేదని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. రైతు భరోసా కూడా అందలేదని చెప్పి ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి అర్హులైన వాళ్ళందరికీ కూడా రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వాలని, అట్లాగే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. ఇక గజ్వేల్ నియోజకవర్గంలో జరిగినటువంటి గ్రామ సభల్లో కూడా చాలా తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. అటు కొండపాకలో, అట్లాగే జగదేపూర్ మండలంలోని పలు గ్రామ సభల్లో కూడా తీవ్ర స్థాయిలో ప్రజలు నిరసనలు వ్యక్తం చేశారు. ఇక దుబ్బాకలో జరిగినటువంటి మున్సిపల్ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో ఇద్దరు అన్నా చెల్లెళ్ళు కౌన్సిలర్లు ఇద్దరు కూడా 4 సంవత్సరాలుగా మాట్లాడుకొని కౌన్సిలర్లు ఈ చిట్ట సమావేశంలో మాట్లాడుకొని వాళ్ళిద్దరూ కలిసిపోవడం అక్కడ చర్చనీయాంశమైంది. వాళ్ళిద్దరిని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులంతా కలిసి కలిపినటువంటి పరిస్థితి అక్కడ చర్చనీయాంశమైంది. ఇక మెదక్ జిల్లాలో జరిగినటువంటి గ్రామ సభల్లో కూడా తీవ్ర స్థాయిలో ప్రజల నిరసనలు వ్యక్తమయ్యాయి. అటు నర్సాపూర్ పట్టణంలో జరిగినటువంటి గ్రామ సభల్లో కూడా తీవ్ర స్థాయిలో ప్రజలు ప్రభుత్వ అధికారులపై ధ్వజమెత్తినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెల్టూరు గ్రామంలో జరిగినటువంటి గ్రామ సభలో కూడా రసాభాసగా మారిపోయింది. ఇక నారాయణఖేడ్ నియోజకవర్గంలో, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో కూడా గ్రామ సభలు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. అక్కడ పలు గ్రామాల్లో కూడా ప్రజలు గ్రామ సభల్లో తమ నిరసనలను వ్యక్తం చేసి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసినటువంటి పరిస్థితి నెలకొంది.